గుడ్ న్యూస్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి కౌశల్యం రెండో షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం 8వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు మళ్ళీ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. దీనికి సంబంధించి లిస్ట్ కూడా గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా చెక్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం. గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా వీటన్నిటికి సంబంధించి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది మీరు ఓపెన్ చేస్తానే మీకు ఈ విధంగా మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది గతంలో వచ్చిన ఎగ్జామ్స్ సంబంధించి క్వశ్చన్స్. సో ఆ ఎగ్జామ్ పార్ట్నర్ ఏంటి, ఇకపోతే మనకి సో అండ్ సో వాట్ అనేది ఎన్ని గంటలు ఉంటుంది అంటే మార్నింగ్ 11 షిఫ్ట్ ఒకటి ఉంటుంది, ఈవినింగ్ మళ్ళీ మనకి 3 గంటలకు షిఫ్ట్. అంటే ఒక రోజుకు వచ్చేసి ఇద్దరు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి వీలైతే ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది టోటల్గా 1 అవర్ ఉంటుంది. సో ఇదంతా నేను మీకు వెబ్సైట్ రూపంలో కూడా అందించడం జరిగింది. గతంలో మనకి అంటే ఫస్ట్ షెడ్యూల్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనేది కూడా నేను ఇక్కడ వెబ్సైట్ రూపంలో మీ అందరికీ అందిస్తాను. సో ఇకపోతే మనం ఈ విధంగా కిందికి అనేది స్క్రోల్ చేసిన వెంటనే గాయస్ ఇక్కడ మీకు కౌశల్యానికి సంబంధించి ఒక టేబుల్ అయితే ఉంటుంది. ఈ టేబుల్లో వచ్చేసి కౌశల్యం లిస్ట్ 1, కౌశల్యం లిస్ట్ 2 అనేది ఉంటుంది. అంటే కొంతమందికి మొబైల్లో పీడిఎఫ్ అనేది వర్క్ అవ్వకపోతే డాక్యుమెంట్ సంబంధించి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కొంతమందికి డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లో ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మనకి సంబంధించి కౌశల్యానికి సంబంధించి లిస్ట్ అనేది అయితే ఇక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కౌశల్యం షెడ్యూల్ 2కి సంబంధించి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏదైతే ఈ షెడ్యూల్ నేమ్ ఉందో లేదో చెక్ చేయండి. సో కొంతమందికి మెసేజ్ రాలేదంటున్నారు. ఇలా ఎవరైతే మెసేజ్ రాలేదంటున్నారో అలాంటి వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సచివాలయం సంబంధించి లిస్ట్ కూడా వాళ్ళు గ్రూప్లో అప్డేట్ చేస్తారు. వాళ్ళని కాంటాక్ట్ అయితే సరిపోతుంది. అంటే మనకి షెడ్యూల్స్ ఒక 5 days 6 days అలా మంత్కి 3-4 షెడ్యూల్స్ అయితే ఉంటాయి. ఈ షెడ్యూల్లో వచ్చేసి రోజుకి ఇద్దరే కాబట్టి ఒక 5 రోజుల షెడ్యూల్ అంటే ఒక రోజుకు 10 మంది మాత్రమే ఒక సచివాలయంకి అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే ఒక సచివాలయం పరిధిలో 80 మంది ఉంటే ఒక 5 షెడ్యూల్కి సంబంధించి కూడా 5 రోజుల్లో 10 మందికి మాత్రమే కంప్లీట్ అయిపోతారు. కానీ రిమైనింగ్ వాళ్ళు అట్లనే ఉంటారు కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ టైంకి ఏంటి అనేది వెళ్ళండి. ఇన్ కేసు ఎవరికైనా మెసేజ్ రాకపోతే మేము అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే లిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. లిస్ట్లో కూడా నేమ్ లేదంటే సచివాలయం సంబంధించి స్టాఫ్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇది గాయస్ ప్రతి ఒక్కరు ఈ కౌశల్యానికి సంబంధించి ఏదైతే 8వ తేదీ నుంచి 12వ తేదీకి సంబంధించి సెకండ్ షెడ్యూల్ లిస్ట్ అయితే ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. దీంటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకపోతే వెంటనే షేర్ చేయండి. జై హింద్.